హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు సొరకాయ చెక్కలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ వర్షాకాలంలో వేడివేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు క్రిస్పీగా టేస్టీగా ఉండే సొరకాయ చెక్కలని ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా తురిమిన సొరకాయ తురుముని వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు, బియ్యపిండి, జీలకర్ర, సాల్ట్ వేసుకొని వాటర్ పోయకుండా ఈ సొరకాయ తురుముతో వాటితోనే మనకి పిండి కలుస్తుంది. ఈ విధంగా ముద్దలాగా గట్టిగా కలుపుకున్న తర్వాత స్టవ్ పై బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు చేతిని తడి చేసుకొని ఈ విధంగా ఉండ చేసుకొని చెక్కల్లాగా చేసుకోవాలి. చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ సొరకాయ చెక్కల్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ చెక్కలు రెడీ అవుతాయి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి.